హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇదొక వీక్ డేలో ఒక ఈవినింగ్ నేను తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు నాకు ఆఫీస్ ఉంది. నేను ఇంకా ఫస్ట్ ఏంటంటే ఈవినింగ్ పూజకి ముందు రెడీ చేసేసుకుందాము, దీపారాధన చేసేసుకుని అప్పుడు కంటిన్యూ చేద్దాము డిన్నర్ వండడము అదంతా అని అనుకున్నాను. సో అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ కిచెన్లో అంతా రెడీ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ముందు కిచెన్లో సాంబ్రాణి కడ్డీ వెలిగిద్దాము అన్నపూర్ణాదేవి దగ్గర అని. కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో, అవి తెచ్చుకున్నాను. అండ్ తమలపాకులు అవన్నీ తీసుకుని ఇంకా అలా మొత్తం సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈవినింగ్ టైం కూడా మీకు పూజ చేసే అలవాటు ఉందో ఆర్ ఓన్లీ మార్నింగ్ చేస్తారా? కింద కామెంట్ చేయండి. నేను వీలుంటే ఈవినింగ్ కూడా చేస్తాను, లేదా మార్నింగే మ్యాక్సిమం ట్రై చేస్తాను. మార్నింగ్ అవ్వలేదు అని అంటే మాత్రం ఈవినింగ్ మ్యాక్సిమం ఇంకా ఈవినింగ్ స్కిప్ అవ్వకుండా ఉండాలి అని చూసుకుంటాను. సో ఇది మా కిచెన్లో చిన్న కార్నర్లో బియ్యంలో అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టమైన స్పాట్ అనమాట. సో పక్కనే ఒక చిన్న బౌల్లో వాటర్ కూడా వేసి పెట్టాను. అందులో యూజువల్గా మల్లె పువ్వులు నాకు ఉంటే మల్లె పువ్వులే వేస్తాను, మంచి స్మెల్ వస్తుంది కిచెన్ అంతా అని చెప్పి. మల్లె పువ్వులు లేనప్పుడు ఇలా ఏదో ఒక ఫ్లవర్ వేసి ఉంచుతాను. ఇవైతే నాకు మా మామయ్య ఇచ్చారనమాట, ఈ సాంబ్రాణి కడ్డీలు. ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఈ కంపెనీ ఏంటి అంటే కొంచెం తక్కువ కెమికల్స్ యూస్ చేస్తారు. సో నేను ఇవే యూస్ చేస్తున్నాను ఎక్కువ. అండ్ నాకు ఆఫీస్ మీటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ల్యాప్టాప్ పక్కన పెట్టుకుని ఇలాగ మొత్తం ఇంట్లో నాకు ఎక్కడ కావాలో క్యాండిల్స్ అవన్నీ అక్కడ వెలిగించుకొని, దాంతోపాటు దేవుడి దగ్గర కూడా దీపం వెలిగించుకోవడం అవన్నీ చేసేసుకున్నాను అనమాట. సో ఇంటి ఎంట్రన్స్ దగ్గర ఏంటంటే ఇంకా మా తులసి మొక్కని నేను మార్చాలి, తీసుకురావాలి కొత్తది. తీసుకురాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇంకా అక్కడ దీపం ఏం పెట్టట్లేదు. కాకపోతే నాకు ఇలా వీటిల్లో క్యాండిలైట్స్ పెట్టుకోవడం ఇష్టం. సో ఒకటి హ్యాంగింగ్ చేస్తే ఒకటి కింద పెడతాను అలాగా. అండ్ ఇదేమో ఇంట్లో దేవుడి దగ్గర అనమాట. మొత్తం దీపారాధన అంతా చేసేసుకున్నాను. బట్ కంటిన్యూస్గా నాకైతే పక్కన ల్యాప్టాప్లో మీటింగ్ జరుగుతూనే ఉంది, ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి లేదు. అండ్ తర్వాత ఏంటి అంటే నేను హంగ్ కర్డ్కి మార్నింగ్ పెట్టేసుకున్నాను. దీన్ని హంగ్ కర్డ్ మేకర్ అంటారనమాట. సో ఇందులో పెట్టేసుకుని మనం పెడితే కింద ఎక్స్ట్రా వాటర్ అంతా కింద దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనం ఒక క్లాత్లో కూడా పిండేసుకుని పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇది ఈజీగా ఉంది క్లీనింగ్ కానీ ఏదైనా సరే. నేను ఈరోజు ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నాను. యూజువల్గా వాటికి ఏంటంటే మనము మయోనీస్ సాసెస్ అని బయట నుండి తెచ్చుకుంటాం కదా. సో మయోనీస్ని రీప్లేస్ చేసుకోవడం కోసమని నేను ఇలా హంగ్ కర్డ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో నేను ఏంటి అంటే చిన్న సిరాచీ సాస్ అని ఉంటుంది, అది మిక్స్ చేసుకుంటున్నాను. సో నాకు కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి సిరాచీ సాస్ మిక్స్ చేసుకుంటున్నాను. కానీ లేదా నేను ఏం చేస్తానంటే ఎండుమిరపకాయలు నానబెట్టుకుని దాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని హంగ్ కర్డ్లో కలుపుతాను. సో దట్ బయట కొన్న సాసెస్ కాకుండా ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటానన్నమాట సాస్ని. దీనివల్ల ఏంటంటే మనకి హెల్దీ. సో రోల్స్ కానీ ఏమైనా తినాలి అన్నా కూడా మనకి ఆ క్రేవింగ్ తగ్గుతుంది, ఆ హెల్దీ ఫుడ్ తింటున్నాము అని ఉంటుంది. సో అందుకని ఇలా చేస్తాను. హంగ్ కర్డ్ది ఒకవేళ లింక్ కావాలంటే లింక్ అని పెట్టండి, నేను పంపిస్తాను లింక్. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం ఆ హంగ్ కర్డ్ ఓన్లీ సాస్ కోసమనే కాదు, మ్యారినేషన్స్లో యూస్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మనం నార్మల్గా మ్యారినేషన్స్లో డైరెక్ట్ పెరుగు వేసేస్తాం కదండి, దానికన్నా కూడా పెరుగు వేస్తే ఏంటంటే కొంచెం లిక్విడీగా ఉంటుంది మనది. దానికన్నా కూడా హంగ్ కర్డ్ వేసి మనం మ్యారినేట్ చేసుకున్నది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఆ డిఫరెన్స్ చూశాను. సో మీకు కూడా కావాలి అంటే చెప్పండి, ఎలా చేసుకోవాలి ఏంటో కూడా చెప్తాను. ఇది ఇలానే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసేసుకోవచ్చు, అయిపోయాక తీసుకుని వాష్ చేసుకోవచ్చు. సో మళ్ళీ బాక్స్లోకి తీయడం ఆ పని అంతా కూడా ఏమి ఉండదు అనమాట. డబల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది, ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది ఈ మధ్యకాలంలో తీసుకున్న దాంట్లో. సో నేను రోల్కి కావాల్సిన బేస్ అంతా కూడా పన్నీర్, ఆనియన్స్, క్యాప్సికమ్ ఇలాగ కొన్ని వెజ్జెస్ అన్నీ వేసి ఆల్రెడీ రెడీ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మా వారు ఆఫీస్ నుండి వచ్చాక అప్పుడు రోల్ చేయడం స్టార్ట్ చేశాను. ముందే అన్ని రెడీ చేసి ఉంచేసుకున్నాను. రోల్ పైన ఏంటంటే ఎగ్ వేస్తున్నాను ప్రోటీన్ కోసం. అండ్ ఎగ్ వేసేసి ఎగ్ అయిపోయాక నేను తర్వాత అసెంబుల్ చేసుకుంటున్నాను.
లెట్యూస్ అంటే లెట్యూస్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్క రోలే చాలా ఫిల్లింగ్ అయిపోతుంది మనకి. ఈజీ కూడా. నేను ఏంటి అంటే మార్నింగ్ మనం లంచ్కి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ టైంలోనే ఒకవేళ డిన్నర్కి ఇలా రోల్స్ ఇలా ఏమైనా చేసుకోవాలి అనుకుంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా ఉంచేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుని. సో ఈవినింగ్ ఏంటంటే వర్క్తో ఈ మీటింగ్స్తో అంత టెన్షన్ ఉండదన్నమాట. ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. సో నాకు అట్ల కడితే తిప్పుతుంటే నాకు భయం వేస్తుంది, మళ్ళీ కింద పడిపోతుందేమో ఎగ్ అని చెప్పి. సో మళ్ళీ అట్ల కాడ మార్చాను. ఫస్ట్ యూస్ చేసింది అయితే మనకి ఫిష్ ఫ్రైకి వాటికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఐరన్ తవా యూస్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. సీజనింగ్కి అంత ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సో ఇలా రోలింగ్ మొత్తం ఎగ్ అంతా కూడా మనం ఫ్రై చేసేసి ఇలా రెడీ చేసుకోవాలి. సో నేను ఒక వ్లాగ్ అని చెప్పి రెసిపీయే చెప్పేస్తున్నట్టున్నాను ఈ వ్లాగ్లో మొత్తం మీకు. కానీ చాలా బాగుంటుంది ఇది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇలాగ టాకో రోల్ లాగా ఇచ్చేస్తానమాట. నా దగ్గర లెట్యూస్ కూడా ఉంది, ఫైబర్ కోసం అని చెప్పి లెట్యూస్ ఇంకా క్యాప్సికమ్ ఆనియన్, ప్రోటీన్ వచ్చేసరికి ఎగ్. ఇదంతే. నేను ఇంకా వ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ చూసారు కదా ఎక్కడో ఒక వైర్ కట్ అయ్యి అలాగ అయ్యింది. కాలనీలో పవర్ లేదు, నైట్ ఎప్పుడో వచ్చింది. సో వ్లాగ్ ఓన్లీ డిన్నర్తో ఎండ్ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో.